ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ జాబ్ క్యాలెండర్ అప్డేట్స్ గురించి అయితే చూద్దాము. మనకు ఈ ఉగాది రోజున ఈ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ జాబ్ క్యాలెండర్లో చూసుకున్నట్లయితే మనకు మే 15th నుంచి అంటే ఈ రోజు నుంచి మనకు నోటిఫికేషన్స్ అనేటి మొత్తం ఒకదానికొకటి వస్తూనే ఉంటాయండి. ఏపీ నిరుద్యోగులందరికీ శుభవార్త ఏంటి అంటే జాబ్ క్యాలెండర్లో మనకు ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారమే మనకు నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అనే దాంట్లో భాగంగా మనకి ఈరోజు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఏంటి మనకు నోటిఫికేషన్స్ అనేది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇస్తారా ఇవ్వరా అనేటటువంటి దాంట్లో అందరూ కూడా నిరుద్యోగులు ఎంతో ఆలోచిస్తూ, అలాగే చాలామంది కూడా అసలు ఈ నోటిఫికేషన్స్ ఈ టైంలో మనకు వేస్తారా లేదా అనేటటువంటి దాంట్లోనే ఎంతోమంది ఉన్నారండి. సో దాంట్లో భాగంగా మనకు మొదటి నోటిఫికేషన్ మే 15th ఇస్తారు అనేసి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. కాబట్టి మిగిలినటువంటి నోటిఫికేషన్స్ కూడా మనకు 1 by 1 ఏపీలో రిలీజ్ చేయడం జరుగుతుందండి. నిరుద్యోగులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాని ప్రకారమే మనకు నోటిఫికేషన్స్ కంపల్సరీగా దాని ప్రకారం రిలీజ్ అవుతూ ఉంటాయండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా మీరు దేనికైతే ఎలిజిబులో ఆ ఎగ్జామ్స్కి కంపల్సరీగా ప్రిపేర్ అయితే అవ్వండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మే 15th ఉన్నత విద్యకు సంబంధించినటువంటివి మనకు ఇస్తారు, పోస్టులు అనేసి ఇచ్చారు. సో యూనివర్సిటీలకు సంబంధించి మనకు పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అనేసి చాలామంది అడుగుతున్నారు. సో డిఎస్సి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు అక్టోబర్లో ఉంటుందండి, October 15th. చాలామంది ఇక్కడ స్థానిక ఎన్నికలు ఉంటాయి కదా, సో ఆ టైంలో మనకు నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదా అనే దాంట్లో ఉన్నారు. సో నోటిఫికేషన్కి వచ్చేసి మనకు ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి కొంచెము అటు ఇటు అంటే ఒక 10-15 days డిలే అయినా కూడా నోటిఫికేషన్ అనేది కంపల్సరీ వస్తూ ఉందండి. ఇప్పటి వరకు కూడా చాలామంది అయితే చదవకుండా డిలే చేస్తున్నారు. కంపల్సరీగా చదవండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ మే 15th ఉన్నత విద్యకు సంబంధించి ఇస్తారు అనేసి చెప్పారు కదా. సో దీనికి సంబంధించి మనకు యూనివర్సిటీలలో అధ్యాపక పోస్టులకు సంబంధించి మనకు అనుమతి అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీకు క్లియర్గా చెప్పేది ఏంటి అంటే చాలామంది పోస్టులు పెరుగుతాయా తరుగుతాయా, ఇప్పుడు మనము డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నాము, అలాగే నోటిఫికేషన్స్కి సంబంధించి మాట్లాడుతున్నాం. సో ఎవరైనా సరే ఏ నోటిఫికేషన్స్ వాళ్ళైనా సరే ఏంటి అంటే ఇక్కడ మనకు పోస్టులు అనేవి చాలా తక్కువగా చూపించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఉన్నత విద్యకు సంబంధించి 1500 ఉంటాయి, లేకపోతే ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించి అటవీ శాఖ వీళ్ళందరికీ సంబంధించి 3797 ఉంటాయి, ఇలా చెప్పడం జరిగిందండి. సో మనకు అలాగే డిఎస్సికి సంబంధించి 2500 ఇలా ఉంటాయి అనేసి చెప్పారు. సో ఇక్కడ పోస్టుల సంఖ్య అనేది పెరగచ్చు తరగచ్చు అండి, నోటిఫికేషన్ను బట్టి ఉంటుంది. సో కాబట్టి చాలామంది కొన్ని పోస్టులకు ఏంటంటే మాకు చాలా పోస్టులు తక్కువ కాబట్టి ఈ పోస్టులకు చదవటం ఎందుకు, ప్రిపేర్ అవ్వడం టైం వేస్ట్, ఇలాంటివి అనుకోకుండా మీరు మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. కంపల్సరీగా పోస్టు నియామక సమయానికి మనకు పోస్టుల సంఖ్య అనేది పెరగచ్చండి. సో దానికి మనం ఎలా చెప్తున్నారు ఏంటి అంటే ఇక్కడ మీకు జాబ్ క్యాలెండర్లో ఉన్నత విద్యకు సంబంధించి 1500 పోస్టులు అని చెప్పారు. కానీ ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూడండి, ఇక్కడ ఇంకా 23 పోస్టులు పెరగడం జరిగింది. అలాగే మీకు నోటిఫికేషన్ ఈరోజు ఇవ్వడం జరిగిందండి. దీనికి 18 నుంచి దరఖాస్తులు అయితే తీసుకుంటారు. సో ఇంకా మీకు నోటిఫికేషన్ అయిపోయి మళ్ళీ మీకు చదువుకునే ప్రిపరేషన్ టైం అయ్యి మళ్ళీ మీరు చదువుకొని మళ్ళీ మీకు ఇంటర్వ్యూస్ జరిగే టయానికి ఈ పోస్టులు పెరగొచ్చు కూడా. సో అట్ ద సేమ్ టైం తగ్గుతాయి కూడా అండి. సో మనము పెరుగుతాయి అన్న ఆలోచనను పెట్టుకొని చదివితే అంటే మనకు గవర్నమెంట్ జాబ్ కావాలి అంటే తప్పదండి. సో మాకు గవర్నమెంట్ జాబ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు మీ ఇష్టం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోస్టులు అనేటివి పెరగచ్చండి, కంపల్సరీగా పెరుగుతాయి, అటు ఇటు ఉండొచ్చు. పెరుగుతాయి అన్నదాన్ని దృష్టిలో అయితే పెట్టుకోండి. సో పెరుగుతాయి అన్నదానికి ఇక్కడ మనకు 23 పోస్టులు పెరగడం జరిగిందండి. సో ఇంకా కూడా పెరగచ్చు.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టుల సంఖ్యను చూసి ప్రిపేర్ అవ్వకుండా కంపల్సరీగా మీకు జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అనుకునేటటువంటి నిరుద్యోగులకు ఏపీలో నోటిఫికేషన్స్ వచ్చేసి 1 by 1 విడుదల అవుతూ ఉంటాయండి. సో ఈ ఇచ్చినటువంటి డేట్స్లలోనే కంపల్సరీగా మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని అంతటిని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలా, లేకపోతే ఇంట్లో చదువుకోవాలా, మీ టైంని వాటికి తగ్గట్టు మేనేజ్ చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. నోటిఫికేషన్స్ వచ్చేసి 1 by 1 వస్తూ ఉంటాయండి. మీరు నెక్స్ట్ ఇయర్ అనే కొద్దీ ఏజ్ అనేది పెరుగుతుంది. ఏజ్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా గవర్నమెంట్ తగ్గించేస్తూ కూడా ఉందండి. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ రాయాలి అనుకునేటటువంటి వాళ్ళు ప్రిపేర్ అయితే అవ్వండి. సో దీంట్లో ఏపీ డిఎస్సికి సంబంధించి కూడా పోస్టులు ఇంకా పెరుగుతాయండి. ఏపీ డిఎస్సికి చూసుకున్నట్లయితే డిఎస్సి విభాగంలో కూడా మనకు పోస్టులు అనేటివి పెరుగుతాయి. ఎందుకంటే చాలామంది కూడా రిటైర్డ్ అయ్యేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఉన్నారండి. ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారమే మీకు వస్తుంది. కొత్త జిల్లాలను పెట్టుకొని కొత్త జిల్లాల ఆధారంగానే కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త పల్లెలు ఇవన్నీ తయారయ్యాయి కదా, వాటి ప్రకారమే మనకు ఏ జాబ్లో అయినా నోటిఫికేషన్స్ అనేటివి రిలీజ్ చేస్తున్నారండి. ఇంతకుముందు పాత జిల్లాల ప్రకారం ఇచ్చేవాళ్ళు అలా కాదు, ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం మాత్రమే వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు అంటే ఈ డిఎస్సి అనే కాదు, ప్రతి ఒక్కటండి మీకు ఉండేటటువంటి అధ్యాపక పోస్టులు కానివ్వండి, ఇక్కడ ఇచ్చినటువంటి గ్రూప్స్ కానివ్వండి, ప్లానింగ్ కమిషన్ ఇంజనీర్లకు సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా కొత్త జిల్లాల ప్రకారమే జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ నోటిఫికేషన్స్కి తగ్గట్టు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండండి. టైం అనేది మనకు నోటిఫికేషన్స్కి సంబంధించి ముందే అప్డేట్స్ ఇచ్చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నోటిఫికేషన్ వచ్చేంత వరకు సమయాన్ని వృధా చేసుకోకుండా ముందే ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఎంచుకొని మీకు సంబంధించినటువంటి సబ్జెక్టులన్నింటినీ కూడా పూర్తయితే చేసుకోండి. సో ఇది అండి ఏపీ డిఎస్సికి సంబంధించి కానీ అలాగే జాబ్ క్యాలెండర్ అప్డేట్స్కి సంబంధించి మనకు మొదటి అప్డేట్ వచ్చేసింది. సో ఇది అండి ఈరోజుటి వీడియో ఏపీ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అప్డేట్స్. సో ప్రతిరోజు కూడా మన ఛానల్లో వచ్చేసి ఏపీ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కూడా ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మన ఛానల్లో ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కానీ, కంటెంట్కి సంబంధించి కానీ, ప్రాక్టీస్ బిట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మీకు కనుక వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.